ఆయన చెప్పిందే వేదం, చేసిందే న్యాయం. భాషా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ రజనీకాంత్ అంటే పడిచేస్తారు. కానీ ఓ ఊరి ప్రజలు మాత్రం ఆయనంటే పెదవి విరుస్తారు. ఆయన ఎంత గొప్పవాడైతే మాకేంటని ఎదురు ప్రశ్నిస్తారు. నమ్మబుద్ధి కావడం లేదా? మీరే చూడండి. రజనీకాంత్ ఈ పేరు తెలియని వారుండరు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ ఆయన. ఆయుధమేలా భూతుల కోసం కొడవడేలా మోసం దేశం మరచిన నాడు మానవుగానే సినీ జీవితంలోనే కాదు, నిజ జీవితంలో కూడా రజనీకాంత్ సూపర్ స్టారేనని అందరి నమ్మకం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మంచి స్వభావం ఉన్నవాడని చెప్తూ ఉంటారు. ఆయన చెయ్యని సేవా కార్యక్రమాలు లేవు. సినీ ప్రముఖులే కాదు, రాజకీయ నాయకులతో సహా ఏ ఒక్కరూ ఆయన్ను విమర్శించే సాహసం చేయరు. ఎవరిని కదిపినా విమర్శించే విధంగా ఆయన నడుచుకోలేదని నొక్కి వక్కాణిస్తారు. అలాంటి రజనీకాంత్ అంటే ఓ ఊరి జనం మాత్రం పెదవి విరుస్తున్నారు. కారణం ఆయన ఆ ఊరిలో పుట్టి పెరగడమే. ఏమీ లేదు, రజనీకాంత్ పెద్ద పేరు. ఆయన చూసారు అవుతుందా చెప్పండి. ఏం చెప్పు తెలుసుకునే మాదిరిగా నడుచుకోలేదు వాళ్ళు. దాని నుంచి ఏమి తెలుసుకుంటా ఉండలేదు ఊర్లో. ఇప్పుడు ఏమిటి గెలిపించేది ఆ మనిషి పోయి. ఆశ్చర్యపోతున్నారా? నిజమే. ఇది రజనీకాంత్ పుట్టి పెరిగిన తమిళనాడు కృష్ణగిరి జిల్లా నాచికుప్పం. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. తండ్రి రామోజీరావు గైక్వాడ్ కానిస్టేబుల్ కాగా తల్లి జిజాబాయ్ ఆయన చిన్నతనంలోనే కన్ను మూశారు. వీరిది మరాఠీ కుటుంబం. రజని 3వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నారు. అందుకే ఆయన అభిమానులందరికీ ఈ ఊరి పేరు సుపరిచితం. అయితే ఎన్నో ప్రాంతాలను అభివృద్ధి చేసిన రజని సొంత ఊరిలో ఎలాంటి లోటు ఉండదని అనుకుంటారు. కానీ ఈ ఊరి పరిస్థితి చూస్తే మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. కనీసం ఓ మంచి పాఠశాల కూడా లేదంటే అతిశయోక్తిలా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. పుట్టి పెరిగిన ఊరన్న మాట తప్ప రజనీకాంత్ వల్ల తమ ఊరికి ఒరిగిందేమీ లేదని ఇక్కడి ప్రజలు అంటున్నారు. ఎక్కడెక్కడో ఎందరికో ఆయన సహాయం చేస్తున్నారని వింటున్నాను తప్ప తమ ఊరికి ఏనాడు వచ్చి ఏమీ చేయలేదంటున్నారు స్థానికులు. ఇంకా ఏమీ లే మన ఊరికి. ఇంకా రజనీకాంత్ చేసింది అనిందే లేదు. నాకు మరాఠీ వాళ్ళకి మంచిగా చేసింటే ఒక ఛత్రమో ఒక స్కూలో కట్టింటే అది బాగుండు. ఏమీ లేదు, రజనీకాంత్ పెద్ద పేరు. మాకు తమిళ చేసిండారంతే, మాకేమీ చేయలేదు. సూపర్ స్టార్ అయ్యారు కానీ పుట్టి పెరిగిన ఊరికి ఇప్పటి వరకు రాలేదని, కనీసం ఇక్కడి వారిని ప్రేమతో పలకరించలేదని నాచికుప్పం వాసులు అంటున్నారు. అలా అని వీరికి అభిమానం లేకపోలేదు. ఇప్పటికీ ఊరి పై నుంచి హెలికాప్టర్ వెళుతూ ఉంటే రజనీకాంత్ వచ్చారేమోనని ఎగబడి చూసే పిచ్చి జనం ఉన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు ఊరంతా ఆయన కోసం పూజలు చేసింది. యువకులైతే పచ్చబొట్లు పొడిపించుకుని మరీ తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా మీరు రజనీకాంత్ పుట్టినూరు నుంచి వచ్చారా అంటూ ఆప్యాయంగా పలకరిస్తారని అంటున్నారు. అలాంటిది ఒక్కసారి కూడా ఆయన ఇక్కడికి రాలేదని, ఈ ఊరి బాగోగులు ఎలా ఉన్నాయని పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తారని చెప్పి రాలేదు, దానికి ఎదురు చూస్తున్నాం వస్తారని. అయింది రాలేదనేసి అనగా మేము ఇట్లా ఎదురు చూసి రాలేదు. దానికి వస్తామని కాసుకున్నాము.
ఫీల్ అవుతుంది, బాధ అవుతుంది. అంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు కదా, నేను పోతే మాకు రెస్పెక్ట్ కాకపోతే ఎట్లా అనేసి ఇది వాళ్ళు ఒకసారి ఊరికి వచ్చిపోతే బాగుంటుంది అనుకుంటా. వచ్చి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసి అంటే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేస్తే కూడా బాగుంటుంది. ఈ ఊరిలో రజనీకాంత్ బంధువులు చాలా మంది ఉన్నారు. కానీ ఎలాంటి శుభకార్యానికి తమను పిలవరని, ఎన్నో గ్రామాలను అభివృద్ధి చేశారని అన్నా ఇక్కడ మాత్రం ఓ మంచి స్కూల్ కూడా కట్టించలేదని వాపోతున్నారు. ఏమి చేయలేదంట వాళ్ళు, అక్కడ వదిలేసినారంట బొరుగురు అదంతా. మరాఠాలు అంటే వాళ్ళకి మా జనాలు ఏం చేస్తారంటే బాగా బంధువులు చేసుకొని ఎందుకు ఏం చేసింది అంటారని వాళ్ళకి ఇష్టం అయ్యలేదంట. అంతే, ఇంకేమి చేసింది లేదంట. ఇక్కడే పుట్టి వాడు 3వ తరగతి చదివి అక్కడ పోయి అక్కడ వెనక ఇట్లే చదువుకొని దీంట్లో డ్రైవర్ అయ్యి పిక్చర్లో చేరుకుందంట. మాకంతా ఏమో వచ్చి చూసి ఎప్పుడు మాట్లాడితే ఏమో పర్వాలేదు అనొచ్చుగా. స్కూల్ బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలా, లేకపోతే మ్యారేజ్ హాల్ ఒకటి ఉంటేదా, రెండిట్లో యావదన్నా ఒకటి ఉంటే, ఇది రెండిట్లో యావదన్నా వాళ్ళు చూస్ చేసి యావదన్నా ఇవ్వచ్చు. రజనీకాంత్ అన్నయ్య శ్రీనివాసరావు గైక్వాడ్ మాత్రం అప్పుడప్పుడు వస్తుంటారని ఈ ఊరి ప్రజలు చెప్తున్నారు. గతంలో ఓ 2 ఎకరాల పొలాన్ని కొన్నారని, అందులో కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పి మళ్లీ ఆ ఊసే ఎక్కలేదని అంటున్నారు. కళ్యాణ మండపం కడతా ఉన్నారు, ఇంకా ఇప్పటికి ఇంట్రెస్ట్ ఇస్తాం లేదు, ఊరికే చెప్పేసి వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటికీ లేదు, చేస్తా ఉండలేదు అంతే. ఇప్పటికీ ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళన్న వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. ఇక్కడ కావరపట్నం నుంచి రసింగమంటం నుంచి వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, పోతా ఉన్నారు, అంతే చేస్తా ఉన్నారు. అంతా కంపల్సరీ బాధ. మా ఊరు ఇంత పెద్ద పవర్ఫుల్ మ్యాన్ కూడా అందరూ టోటల్ వరల్డే ఫేమస్ ఆయన, మా ఊరు చేయలేదని కొంచెం బాధ. ప్రపంచాన్ని మొత్తం తన నటనతో మెప్పించిన తలైవర్ సొంత గ్రామస్తుల మనస్సు మాత్రం గెలవలేకపోయారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సూపర్ స్టార్ రజనీకాంత్ సొంత ఊరు ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే ఆయన సొంత ఊరు మరో సింగపూర్ లో ఉండొచ్చు అని అనుకుంటారు. అలా అనుకుంటే పొరపడ్డట్టే. ఎందుకంటే ఆయన సొంత ఊరికి ఏమీ చేయలేదు, కనీసం ఆ ఊరికి చెందిన అభిమానులకు ఒక ఫోటో అవకాశం కూడా ఇవ్వలేదు. ఏ రోజుకైనా తమ ఊరికి సూపర్ స్టార్ రజనీకాంత్ రానే వస్తారో, వచ్చి తమనందరినీ ప్రేమగా పలకరిస్తారని ఈ గ్రామస్తులందరూ కోరుకుంటున్నారు. వారి కోరిక నెరవేరాలని మనమందరం ఆశిద్దాం. కెమెరామెన్ మున్రాజ్తో గిరి 10 టీవీ, కృష్ణగిరి జిల్లా, నాచికుప్పం, తమిళనాడు.